శ్రోతలకు నమస్కారం. పురాణ పురుషుడు కార్యక్రమమునకు స్వాగతము. శతగోపుడు వాతాయనము నుండి పుత్రికను చూసి నవ్వారు. ఆ నవ్వునకు అతని గడ్డము క్రింది భాగము సూర్యరశ్మిలో ఉసిరిక పండు వలె కనిపించింది. శతగోపుడు నేడు భాద్రపద శుక్లాష్టమి. సాయంకాలం వరకు జ్యేష్ఠ నక్షత్రం ఉంది. నేడు నీవు మా ఇంట వెలసిన పుణ్యదినము కనుక మాకిది నీ జన్మదినము. ఇట్లు పలుకుచు శతగోపుడు పండ్ల బుట్టతో నూతన వస్త్రముల మడతలతో లోనికి ప్రవేశించి పుత్రికకు అవి అందించాడు. రాధ లేచి నిలబడి శతగోపునకు పాదాభివందనము చేసింది. లోపల నుండి శతగోపుని భార్య మాధవి ఈవలకు వచ్చి మల్లెమొగ్గల వంటి దంతకాంతుల చిరునవ్వులతో ఇలా పలికింది. వచ్చితేరా, ఇంకనూ రాలేదనుకుంటూ ఉన్నాము. రాత్రి నందగోపుని ఇంటనే విడిది చేసి వచ్చేదరని నిన్ననే ఊహించాను. వదిన గారు యశోద ఏమనుతోంది? ఏమనుకుంటున్నానో తీరిక లేదు. శిశువును ఎత్తుకొని మురిసిపోవుచు ఉండవచ్చును. శిశువు ఎట్లున్నాడు? శతగోపుడు ఎట్లున్నాడు? నిక్షేపరాయుడు. అతడు గోపాంగనల చేతులలోనే చిరునవ్వుల నడుమ పెరుగుచున్నాడు. మాధవి జన్మించిన మరునాటి ఉదయమే చెప్పి తిని కదా, అతడు నిరంతరము గోపస్త్రీ పరివేష్టితుడని. రాధ స్నానము చేయించిన వెంటనే నేను శిశువును ఎత్తుకున్నాను. అదేమి ఆశ్చర్యమో, అప్పుడే అతడు కన్నులు తెరిచి నా కన్నులలోనికి చూశాడు. అనంతాకాశములు 1000 సూర్యోదయములతో బ్రహ్మాండగోళములు తారకామణులతో గిరగిరా తిరిగినట్లనిపించింది. అతడప్పుడే గోపస్త్రీ మనోహరుడని పలికితిని. మాధవి కాదు, రాధా మనోహరుడు. నాటి నుండి ఈ పిచ్చిదానికి ఆ బాలుని ధ్యాస తప్ప మరి ఒకటి లేదు. శతగోపుడు నీవు మాత్రము అంతకు ముందు వలె నాపైనిప్పుడు ధ్యాస ఉన్నదా? నాకు ముందే తెలియను. హిమాలయములలో ఆ లోయలలో సింహముతో ప్రసన్నమైన శైలపుత్రి చేసిన మందహాసము మన రాధ ముఖమున శిశువునెత్తుకొని ముద్దాడిన నాటి నుండి ముద్రితమైంది. ఈ దినము రాధ మన ఇంటికి వచ్చిన దినము. అన్నగారు వృషభానుడు వసుదేవుని ఉద్యమమున శిష్యుడై ధాన్యవ్రజమును గ్రామమును నిర్మించాడు. మొట్టమొదటగా భూమి దున్నుచున్నప్పుడు వానికి మన రాధ శిశువుగా దొరికింది. నాడు భాద్రపద శుక్లాష్టమి. సంవత్సరము తరువాత మరల ఈమె జన్మదినము నాడు మనమీమెను యాచించుకొని తెచ్చుకున్నాము. మనకు తెలిసినంతవరకు రాధ జన్మదినము నేడే. ఆ మాటలు వినుచు మాధవి ఏదో మరచిపోయినది. జ్ఞప్తికి వచ్చినట్లు లోనికి పోయింది. స్వల్పకాలములో మరల తిరిగి వచ్చి 2 పాత్రలలో కాచిన పాలు, చక్కెర, యాలకులు, మిరియములు కలిపి తెచ్చి రాధకును శతగోపునకును
అందించింది. రాధ: అమ్మో, నేడు మనము రజగోకులము పోయి వత్తము. మాధవి: పూలదండ కట్టుచున్నావు కదా, వేరే చెప్పవలెనా? ఈ దండను నీటితో తడుపవలసిన పని లేదు. 2 గడియలలో యశోద జడలో ఉంటుంది. రాధ: సగము నీ జడలో కూడా ఉంటుంది. శతగోపుడు: శిశువు మెడలో ఉండదా? మాధవి: మీకేమీనూ తెలియదు, అప్పుడే పూలి ముట్టించకూడదు. శతగోపుడు: పోనీ పండ్లు తినిపించవచ్చునా? అది సరిగాని ఆ శిశువు నందగోపుని ఇంటికి వచ్చినది మొదలు వారి ఇంట పిశాచముల సందడి ఎక్కువైంది. కంసుడు ఒకదాని వెంట ఒకటిగా ఈ పిశాచములను అభిమంత్రించి పంపుచున్నాడు. వాని గురువెవ్వడో ముండకౌశికుడట. వాని గురువు చండకౌశికుడు. అతడు జరాసంధునకును వాని అబ్బ బృహద్రథునకును గురువట. ఏమి గురువులో ఏమి శిష్యులో ఈ పిశాచముల కలకలముల నడిమికి నిన్న మన రాధను కొనిపోవుట యుక్తమా కాదా అని ఆలోచిస్తున్నాను. మాధవి: అయినచో మీరొక్కరూ ఊరేగిరండు. ఆ పిశాచములు మీబోటి పెద్ద మగవాండ్రను పట్టవు కాబోలు. రాధ: కన్నులు రోషారణితములై సుదర్శన చక్రముల వలె మిలమిల ఆడాయి. ఆ కన్నుల నుండి క్షణకాలమున ఏవో జ్యోతులు సూదుల వలె వెలువడి ఆకాశ మార్గమున ఎచ్చటికో ప్రయాణము చేశాయి. ఆమె కన్నులపై ప్రభాత అరుణకాంతులు సూటిగా పడుతున్నాయి. ఆమె ఇలా అంది: ఈ పిశాచములెన్ని వచ్చినను ఎవరిని ఏమీయును చేయవు. శిశువు వైపునకు ప్రయాణము చేయుచు వాని దారి అవి చూసుకుంటూ ఉంటాయి. ఇంతలో ఏదో పెద్ద కలకలము వినిపించింది. గ్రామములోని పురుషులందరూ బల్లెములతో, ఈటెలతో, కర్రలతో ఉత్తర దిశగా పరుగులెత్తూ ఉన్నారు. శతగోపుడు తలుపు మూల సిద్ధముగానున్న బల్లెము పట్టుకొని పరుగెత్తాడు. మాధవి: ఇంకేమి, తెల్లవారినది. కంసుని భటులు ధాన్యము కొరకు దండెత్తిరి కాబోలు. ఈ నడుమ కేసి పీడ వదిలినదని అనుకొంటిమి. ఇంతలో కంసుని పీడ పట్టుకొన్నది. అయినను మీ నాన్నగారు నందగోపుడు మిగిలిన వారు ఎన్ని మారులు దుమ్మియుద్ధములు చేయుటేలా? అందరూ కట్టకట్టుకొని మధురకు పోయి ఆ కంసుని పీక నరికినచో సరిపోదా? రాధ: బాలకృష్ణుడు పెరిగి పెద్దవాడై కంసుని చంపును. అంతవరకు ఈ దాడులు తప్పవు. శతగోపుడు పోవుసరికి ఊరి వెలుపల మైదానమున కంసుని భటులతో గోపకులు దుమ్మియుద్ధము చేసి చావగొడుతూ ఉన్నారు. ఈటలతో పొడుచుట ఇష్టము లేక ఈటలను వెనుకకు త్రిప్పి బాదుతున్నారు. మరి ఒక ప్రక్క నుండి రణగోపుని శిష్యులు గిత్తలను తెచ్చి విడువగా అవి కంసుని భటుల వెంటబడి క్రమ్ముతూ ఉన్నాయి. 8 మంది భటులు గిత్తల పోట్లకు చనిపోయారు. కొందరు వికలాంగులయ్యారు. మిగిలిన వారి చేతులను ఈటల కడ్డము కట్టి నిలబెట్టారు. వారిని ఈటలతో మోదుతూ ఉండగా ఏడ్చుచూ మొత్తుకొనుతూ ఉన్నారు. శతగోపుడు వారించి కంసుని భటులతో
ఇలా అన్నాడు, మీరు తిరిగి పోవుట ఉండదు. మీరిచటనే ఉండిపోదలచినచో ప్రాణములు దక్కును. మీ కుటుంబములను తెచ్చుకొని యావజ్జీవము సుఖింపవచ్చును. లేనిచో మిమ్ము చంపవలసి ఉండును. అరగడియ వ్యవధానమున ఆలోచించుకొని నిర్ణయింపుడు. స్వస్తి సశేషం. మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు మనసుకు నచ్చిన ఉత్సాహపరిచే ఒక కామెంట్ని ఇవ్వండి. అలాగే ఎక్కువ మందికి షేర్ చేయండి. కామెంట్ పక్కన ఉండే హైప్ బటన్ కూడా ఒకసారి నొక్కి దాంట్లో ఉండే పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు వింటున్నారు మనసు దోచే మోహనవాణి.